హైదరాబాద్ సిగలో మరో మణిహారం చేరుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్వాల్గూడ ఎకో పార్క్ ప్రాజెక్ట్ పూర్తయింది. సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకో పార్క్ ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ సిటీ పర్యాటకానికి పెద్దపీట వేస్తూ భారతదేశంలో ఇంతకు ముందు ఎక్కడా లేని విధంగా అత్యాధునిక పర్యాటక క్షేత్రాన్ని కొండలు గుట్టలు మధ్య నిర్మించింది రేవంత్ సర్కార్. భాగ్యనగర శివారు ప్రాంతాల్లో నగర వాసులకు అద్భుతమైన వినోద కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఎకో పార్క్ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పూర్తి చేసింది. ప్రారంభానికి సిద్ధమైన కోత్వాల్గూడ ఎకో పార్క్ 85 ఎకరాల్లో అందంగా ముస్తాబైన ఎకో పార్క్, ల్యాండ్స్కేపింగ్ బోర్డ్ వాక్ ఎకో పార్క్ స్పెషల్. ఎకో పార్క్ లో దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియం. హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంపొందించేలా ఔటర్ రింగ్ రోడ్ పక్కన అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోత్వాల్గూడ ఎకో పార్క్ ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఐటీ కారిడార్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానం చేసే ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని ఉన్న సుమారు 85 ఎకరాల విస్తీర్ణంలో కోత్వాల్గూడ ఎకో పార్క్ నిర్మాణం చేసింది హెచ్ఎండిఏ. ఇందులో ఎంతో ఆకర్షణీయమైన ల్యాండ్స్కేపింగ్, గుట్టల మధ్య హాయిగా నడిచేందుకు బోర్డ్ వాక్తో పాటు దేశంలోనే అతిపెద్ద ఎక్వేరియం, ఏవియరీ పక్షిశాల కేంద్రాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. హైదరాబాద్ శివార్లో బుద్వేల్ పక్కనే ఉన్న కోత్వాల్గూడ పార్కును ఆనుకుని హిమాయత్ సాగర్ జలాశయం ఏడాది పొడవునా నిండుగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది ఈ జలాశయం చూసేందుకు వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి ప్రాంతంలోనే హెచ్ఎండిఏ చేపట్టిన ఎకో పార్కుతో ఎంతో మందికి ఆట విడుపుగా మారనుంది. మొత్తం 85 ఎకరాల విస్తీర్ణంలో కొత్వాల్గూడ ఎకో పార్క్ లో ఏర్పాటైన సౌకర్యాలను చూస్తే వావరాల్సిందే. అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్క్ అభివృద్ధి, ఇతర నిర్మాణాల కోసం 300 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ కనీ విని ఎరుగని రీతిలో అతి పెద్ద అక్వేరియం, బోర్డ్ వాక్, ల్యాండ్స్కేపింగ్, పక్షిశాలలను ఏర్పాటు చేశారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ ప్రకృతి చెంత గడపాలని అనుకునే వారికి బెస్ట్ డెస్టినేషన్ గా మారనుంది. ఎందుకంటే హైదరాబాద్ లో జూ పార్క్ మినహా మరొకటి లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కొత్వాల్గూడ ఎకో పార్క్ అందుబాటులోకి రానుండటం, పక్కనే హిమాయత్ సాగర్ జలాశయం ఉండటంతో వేలాది సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ లో అతి పెద్ద పక్షిశాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6 ఎకరాల్లో ఈ పక్షిశాల సీతాకోకచిలుక ఆకృతిలో ఉంటుంది. ఆస్ట్రేలియా, పెరు, అమెరికా, అర్జెంటీనా, న్యూజిలాండ్, చైనా, జపాన్ తదితర దేశాలకు చెందిన అరుదైన సుమారు 200 నుంచి 300 రకాల పక్షులను ఇక్కడ ఉంచనున్నారు. ఇక ఎకో పార్క్ లో అక్వేరియం మరో అట్రాక్షన్